యోగా ఏ పదం నుంచి పుట్టింది? యుజ్. యుజ్ అనే పదం యొక్క అర్థాలు టు జాయిన్, టు అటాచ్, యూనియన్. యుజ్ అనే పదం ఏ భాష నుంచి తీసుకున్నారు? సంస్కృతం. మనిషిలోని అంతర్గత శక్తిని కంట్రోల్ చేయునిది యోగా. యోగా సూత్రాల గ్రంథ రచయిత పతంజలి. మనసును నిగ్రహించి నిశ్చల ప్రశాంత స్థితిని పొందించే క్రమబద్ధ ప్రయత్నమే యోగా అన్నది వేదవ్యాసుడు. వ్యక్తి ఆత్మను విశ్వాత్మతో అనుసంధించే హిందూ ఆధ్యాత్మిక విధానమే యోగా అన్నది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. మనసును వివిధ రూపాలపై కేంద్రీకరించగలిగినట్లుగానే జ్యోతిస్సుపై కేంద్రీకరించగలిగేటట్లు చేయడమే యోగా అన్నది పతంజలి మహర్షి. ఎవరి కాలంలో యోగాకు తీరని అవరోధం ఏర్పడింది? మొఘలుల కాలంలో. యోగా అనేది ఏ శాస్త్రానికి ప్రత్యక్ష స్వరూపం అంటారో? సాంఖ్యక శాస్త్రం. పతంజలి యోగా శాస్త్రానికి ఆధారమైన గ్రంథం రామాయణం. భక్తి యోగా ఎన్ని రకాలు? 2 రకాలు. వ్యక్తిగతమైన, వ్యక్తితో సంబంధం లేనివి. ఇవి 2 దేనిలో రకాలు? భక్తి యోగాలో. భగవంతుడికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపాన్ని ధ్యానించడం ఏ రకమైన భక్తి? వ్యక్తిగతమైన భక్తి. ప్రతి ఒక్కరికి తాను ఎవరో తెలియజేసి ఆత్మ పరిశీలనను అందచేయునది జ్ఞానయోగ. కామధేనుము మనము కోరితే దేనినైనా ఇస్తుంది అని చెప్పిన వ్యక్తి సంపూర్ణానంద. భారతీయ తత్వశాస్త్రానికి మూలాధారమైనది మహాభారతం. కర్మ అనగా యాక్షన్. పెర్ఫెక్షన్ స్టేజ్ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే యోగా రకం కర్మయోగ. గివ్ అండ్ నాట్ టేక్ అనే వాక్యం దేనిని తెలుపుతుంది? కర్మయోగ. నిజాయితీగా, నిస్వార్థముగా అనే వాటిని గురించి తెలిపినది కర్మయోగ. థ్యాంక్ యూ.